ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ప్రియమైన వారలారా, అపోస్తులైన పౌలు తెస్సలోని సంఘానికి చెప్పిన మాటలు ఇవి మన జీవితంలో ఎంతో ఆదరణగా, ఎంతో ఉదాహరణకరంగా మనకు ఉంచినాయి మాటలు ఇవి. అయితే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అని రాయబడింది. యేసుక్రీస్తు ఆ శిలువ ద్వారా మనకు రక్షణ ఇవ్వడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి తన ప్రాణం ఇచ్చినాడు. అయితే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడుతూ వచ్చినామో మనం పరిశుద్ధులమైనాము. అయితే ఇక్కడ పరిశుద్ధులమైన తర్వాత ఏమంటున్నాడు, మనం ఏం చేస్తామంటే తన సహోదరుని ఈ విషయములను అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలెను అని చెప్తున్నాడు. అంటే సహోదరులకు మనం ఎందుకు మోసం చేస్తాం? కానీ చిన్న చిన్న విషయాల్లో మనం ఆలోచనలు ఎట్లుంటాయంటే, దేవుని సంఘంలో, దేవుని సమాజంలో ఉన్న సేవకులు, విశ్వాసులు, పెద్దలు ఎట్లుంటుందంటే ఒకరి మీద ఒకరికి చిన్న చిన్న అపోహలు, అవిధేయతమైన ప్రేమ లేకుండా చిన్న చిన్నవి జరుగుతుంటాయి. వాటి విషయంలో దేవుడు ఏమంటున్నాడు, మనము అవి చేస్తున్నామంటే అంటే వీళ్ళు లేకుంటే బాగుండు, వీళ్ళు కనబడకుంటే బాగుండు అనే ఆలోచన ఎప్పుడైతే మనకు ఉంటుందో దాన్ని బట్టి చాలామంది వాళ్ళ మనసులో వచ్చిన ఆలోచనను నెరవేర్చుకోవడానికి అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటారు. దాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు, మీరు అపవిత్రులు అవుతారు అని చెప్తున్నాడు. దాన్ని బట్టి ఏమంట, వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు, ప్రభువు ప్రతిదండన చేస్తాడు అని రాసినాడు. అయితే మనం ఆ ప్రతిదండనకు ఎందుకు అవుతున్నాము అని ఆలోచన చేస్తే, మనల్ని ప్రభు పిలిచింది ఎందుకు? పరిశుద్ధులుగా ఉండటకు పిలిచినాడు. ఇవి చేస్తే ఏమవుతాం మనం అంటే అపవిత్రులం అవుతాం. ఈ చిన్న చిన్న పొరపాట్లే కదా, మా వాళ్ళే కదా, మేమంటే ఏమవుతుందిలే, మేము చెప్తే ఏమవుతుందిలే అని అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో ఏమంటున్నాడు, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచినాను, అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు యొక్క స్వరం మనకు వినబడ్డప్పుడు మనము ఏ సహోదరునికైనా సహోదరికైనా మోసయుక్తంగా మనం ఏమన్నా ఆలోచనలు చేస్తున్నామా అని ఆలోచన చేసుకోవాలి. ఆలోచనలను కూడా, మన హృదయంలో ఉన్న తలంపులను కూడా ప్రభు చూసేవాడైనాడు, ప్రభు గమనించేవాడైనాడు. మనం ఏమవుతుందిలే, మనం బయటికి మాట్లాడేది వేరు, మన హృదయంలో ఉన్నది వేరు అని మనం ఎప్పుడైతే నటన జీవితంలో ఉంటామో దేవుని చేత ప్రతిదండనకు గురయ్యే వారమై ఉంటున్నాం. స్పష్టంగా అక్కడ రాసింది ఏంటంటే, ఆయన వేశ్యలను క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడు అని రాయబడ్డది. మనం పరిశుద్ధులుగా ఉండకుండా అపవిత్రులమయ్యే ఆ దురదృష్టకరమైన స్థలానికి ఆ అవకాశం తీసుకొనవద్దు. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మన సహోదరులకు మోసం చేయకుండా. చాలామంది ధనం మీద ఆశపడి, పొలాల మీద ఆశపడి, ఇండ్ల మీద ఆశపడి ఏమవుతున్నదంటే ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు. కానీ అది తెలియకుండా ఏమవుతుందంటే మనమే మోసం చేసుకుంటున్నట్టు. మనం ఆ మోసం చేయడాన్ని బట్టి ఏమవుతున్నాం, దేవునికి శత్రువులం అవుతున్నాం. దేవుని నుంచి ఆ పరిశుద్ధత, ఆ సరళత కోల్పోతున్నాం. దాన్ని బట్టి ఏమవుతామంటే మనం శిక్ష దండనలోనికి వచ్చేవారమైనాం. ఉదయకాల సమయంలో ఆ స్థాయి నుంచి మనం తప్పించబడి పరిశుద్ధులుగా ఆయన మహిమ కొరకు మనం కొనసాగాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, సర్వాధికారి, భూపతులకు అధిపతివి, యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామమును బట్టి వందనాలు. పాపినైన నన్ను కడుగండి, పవిత్రపరచండి. ఉదయకాలం తండ్రి, తెస్సలోనికీయులకు రాయబడ్డ మాట, సహోదరులకు మోసం చేయకుండా చూసుకోవాలంటున్నావు. మేము ప్రతిదండన కింద ఉన్నామని చెప్తున్నావు. దయతో ఇప్పటి వరకు ఉన్న ప్రతి విధమైన అవిధేయతను క్షమించండి. మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటకు పిలిచినారు. మా కొరకు ఆ కలువరి శిలువలో నువ్వు రక్తం ఇచ్చి పరిశుద్ధులుగా చేసినావు. నీ రక్తం ద్వారా మనల్ని కొన్నావు. నీ ప్రేమకై స్తోత్రం. ముందున్న జీవితంలో పరిశుద్ధులుగా కొనసాగటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.